ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకును, మీకు కలిగిన సమస్తమునకు సదాకాలం దేవుని యొక్క కృప మీకు తోడయుండునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులై కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండుడి. దైవజనుడు పౌలు గారు చెప్తున్నారు, సహోదరులారా, దేవుడు మీరు మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు, మీరు స్థిరులై కదలని వారై ప్రభు కార్యాభివృద్ధి నందు ఎల్లప్పటికీ ఆసక్తి కలిగిన వారై ఉండండి. ఈరోజు ఆసక్తి నీలో ఉండాలి. దైవజనుడు పౌలు గారు అక్కడ సంఘముతో చెప్తున్నారు, ఆసక్తి ఉండిన వారమై ఉండాలి. కొందరిలో దేవుడు చూపించి దేవుడి దగ్గరికి వచ్చి మొదట ఉన్న ఆసక్తి కొందరిలో లేదు. ఆసక్తి లేనిటువంటి భక్తి చేస్తూ రోజు రోజుకి నీరసిల్లిపోతూ ఏదో మేము నమ్ముకున్నాం, ఏదో మేము భక్తి చేసాం అనేది కాదు. కానీ ఇక్కడ ఆసక్తి నీలో పెరగాలి. ఆసక్తి నీలో ఉంటేనే ప్రభు అన్ని కార్యాలు చేస్తాడు. మునుపటి వెళ్ళిన ప్రార్థన ఆసక్తి 6 దినాలు పనిచేసుకొని 7వ దినం 9ంటికి ఆరాధన అంటే 9 గంటలకు వెళ్ళి ఆసక్తితో ప్రార్థన చేసుకొని ఆసక్తితో వాక్యము విని రాసుకొని ఆ వాక్యం చదివి ఆసక్తితో దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకొని ఆసక్తితో వారి సంపాదన దేవుని మందిరంలో ఇచ్చే దశమ భాగమే కానీ కానుకలు ఇచ్చే విషయంలో మునుపటి ఎంతో ఆసక్తి చూపించేవాళ్ళు. ఇప్పుడు చూపించవలసిన ఆసక్తి కొందరిలో లేదు. ఎక్కడ ఆసక్తి తగ్గిందో హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనం, మీ నిరీక్షణ పూర్వమగు పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి తొదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాను. దైవజనుడు కూడా ఇక్కడ చెప్తున్న మాట, పూర్వము పరిపూర్ణముగా నిమిత్తము మీరు కనపరిచిన ఆసక్తి తొదమట్టుకు నువ్వు కనపరచాలని నేను అపేక్షిస్తున్నాను. ఆసక్తి తగ్గకూడదు. షార్ప్నెస్ తగ్గిందా అపవాది చేతిలో పడిపోతారు. అపవాది వచ్చి టెస్ట్ వేసుకొని కూర్చుంటాడు. ప్రార్థన చేయబుద్ధి కాదు, మందిరానికి వెళ్ళబుద్ధి కాదు, వాక్యం వినబుద్ధి కాదు, దేవుని సన్నిధిలో ఇదిగో మునుపట ఉన్నటువంటి ఆసక్తి. అందుకే వాక్యం చెప్తున్న మాట, నీవు బలముగా ఉండి అపవాదైనటువంటి సాతాన్ని ఎదిరించేటువంటి శక్తి కలిగిన వారై ఉండాలంటే నువ్వు ఆసక్తి అపేక్షించే విషయంలో జాగ్రత్త. పరిపూర్ణమైన నిమిత్తము పూర్ణముగా దేవుడి సన్నిధిలో మీరు ఇదివరకు కనపరిచిన మీరు కనపరిచారే. బాప్టిసాలు తీసుకున్న కొత్తలో, ప్రభు కొరకు పరుగులు పెట్టిన కొత్తలో ఆ ఆసక్తి తుదమట్టుకు ఉండాలి. ఆసక్తి తగ్గకూడదు. అదే ఇక్కడ చెప్తున్న మాట. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచు ఉన్నది, నాలో ఉన్న నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచు ఉన్నది. నీ తీర్పు లోకమునకు రాగా
లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. చూడండి, ఎలాంటి ఆశ ఉండాలి. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఎంతగానో ఆశించుచు ఉన్నది. నీ ఆత్మ ఆసక్తితో, నా ఆత్మ నీ సన్నిధిలో ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పు లోకములోనికి ఇదిగో రాగా లోక నివాసులందరూ ఇదిగో నీతిని నేర్చుకుందురు. ఆసక్తి ఉండాలి, తృష్ణగోరాలి నీ ప్రాణం. దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచడం అంటే అదే. ఏ ఆశ ఉండాలంటే ఆత్మలో తీవ్రత, ప్రార్థనలో నిబంధన, దేవునితో నడుచుకునే విషయంలో ఈ ఆశలు ఉన్నవు. కానీ కొంతమందికి లోకములో ఉన్న వాటి మీద ఎంత ఆసక్తో, పాపమును జుర్రుకోవాలంటే ఆసక్తి, వ్యర్థమైన సహవాసాలు చేయాలంటే ఆసక్తి, ఆ పాత జీవితాలే జ్ఞాపకం చేసుకొని ఆ జ్ఞాపకాలలో బ్రతికేటువంటి ఆసక్తి. ఇక్కడ నీ హృదయములో రాత్రి వేళ కూడా దేవుడు ఆత్మచేత నింపుదల కావాలి. ఆ ఆసక్తితో నీ ఉండాలి. అది నీకు ఎంతగానో ఇదిగో ఆ తీర్పులోనికి రాక నీతిని నేర్పించి ఆయన సన్నిధిలో ఆసక్తి కలిగిన వారై ఉండి ఆయన ఆశీర్వింప చేస్తుంది. పేతురు, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడో. మంచి మాట అండి ఇది. అసలు మీరు మంచి విషయములో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయవాడు ఎవడు. ఇంకా నువ్వు తలపెట్టే పని, ఉదయం లేచి రాత్రి వరకు ఏ పనిలో ఒక మంచి పని, ఏ విషయంలో మీరు మంచి విషయములో ఆసక్తి చూపిస్తున్నారో, ఆసక్తి చూపించగలిగిన వారైతే ఎవరు నిన్ను హాని చేస్తారు? దేవుడే మన పక్షముగా ఉండి మంచి వారికి మేలు చేస్తాడు. యథార్థవంతులకు ఆయన కృప చూపించువాడు. ఈరోజు మనం చూస్తే లోకంలో మంచి అనేది ఎక్కడైనా ఉందా? మంచి పని చేస్తున్నాడంటే, ఆడు ఎదుగుతున్నాడంటే ఏదో ఒకటి చేద్దాం, వీడిని ఎక్కడ దొరుకుతాడో తొక్కేద్దాం. లోకపు తీరండి, నీతో సహవాసంగానే ఉంటారు, నీతో కలిసిమెలిసే ఉంటారు. ఎక్కడ దొరికితే వాడిని అక్కడ, వీడు ఎదుగుతున్నాడు, వీడు ఎక్కడ దొరికితే వాడిని అక్కడ తొక్కేద్దాం. వాడి మీద నిందలు మోపుదాం, వీడి మీద అపనిందలు మోపుదాం, వీడిని ఇదిగో ఈ పరిస్థితుల్లో నుంచి కొంగతీద్దాం. ఇదే ఆలోచన లోకములో, లోకపు తీరది. ప్రభువుని నమ్ముకున్నటువంటి మీరు అటువంటి స్వభావాలలో ఉండకూడదు, అటువంటి విషయంలో మీరు ఉండకూడదు. ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు మంచి విషయంలో ఆసక్తి చూపించాలి. అట్లాంటి విషయాల్లో ఆసక్తి చూపిస్తున్నారా? కొంతమంది చూడండి, ప్రార్థన చేసినంత వరకు చేస్తారు, పక్కన ఉన్నటువంటి స్నేహాలు ఉంటాయి కొన్ని. ఆమెను ఎవరో పక్కన వాళ్ళు అవతలో లేదో అన్నారంట. ఏమికొచ్చి చెప్పారు, పద ఆమె సంగతి చూద్దాం, నిన్ను అంటమేంటి, అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పేసి మొత్తానికి కొట్లాటకు మొదలయ్యారు అక్కడ. వాటి మీద ఆసక్తి కాదు. అరే మనం ప్రార్థన చేసుకునే వాళ్ళం, ఎందుకు జరిగిందో ఇది కాస్త ప్రార్థన చేసుకొని మనం కనిపెట్టి దేవుడు చెప్పినట్లుగా కాస్త మనం సమాధానం వెళ్ళి మాట్లాడుకుందాం అనేటువంటి మంచి మనసు కలిగి ఆసక్తి కలిగినటువంటిది లోకంలో తక్కువ. ఈరోజు వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, దేని విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉండాలంటే మంచి విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉండాలి. ఒకటి చెప్పిన మాట, నీ ప్రాణము ఆత్మ దేవుడి విషయంలో ఆశ కలిగి ఉండాలి. రెండో విషయములో ఇక్కడ చెబుతున్న మాట, ఇదిగో నువ్వు మంచి విషయములో ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యం చెప్తున్న మాట, రోమా పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసరమై ఉన్నది కదా, జ్ఞానానుసరమై ఉన్నది కదా. ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుందండి. ఆసక్తి వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. వీరెవరనంటే ఆయన వారి ఆసక్తి జ్ఞానానుసరంగా ఉన్నది.
మన ఆసక్తి ఎలా ఉండాలంటే వాక్యమైన జ్ఞానం నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఇంకా ఏమున్నాయని నేర్చుకోవాలి. మందిరములో మనం ఆత్మ సంబంధముగా ఎలాగ ఆయన కీర్తించాలి, ఎలాగ మనం ప్రార్థన చేయాలి, ఎలాగ మనం స్తుతి అర్పణలు చేయాలి, ఎలాగ మనం సంఘములో ఎదగాలి, మనం ఎలాగ దేవుని పని విషయంలో ఉండాలి, ఎలాగ మనం దేవుని పని చేస్తే దేవుని సన్నిధిలో అటువంటి ఆశ, ఆలోచన, తృష్ణ, ఆసక్తి ఇదిగో మనలో భక్షించాలి. సోమరుల వలె ఉండొద్దు, సోమరుల వలె ఉండొద్దు. దేవుడు వాక్యం చెప్తున్న మాట ఆసక్తి కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఇక్కడ కూడా చెప్తున్నటువంటి విషయంలో ఇదిగో సాక్ష్యం ఇచ్చుటకు జ్ఞానానుసరము కలిగినటువంటి వారుగా వీరు ఆసక్తి కలిగిన వారని సంఘములో మనము ఆ రీతిగా మనం ఆసక్తితో ఉండాలి. ఖచ్చితంగా పౌలు గారే చెప్తున్నాడు, నేను ఆసక్తితో నేను ఒకరి చేతి కింద నేను ఉన్నాను. ఒకప్పుడు ఎక్కడున్నాడండి పౌలు గారు? వాక్యము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం. నేను 22వ అధ్యాయం అపోస్తుల కార్యములు 22 3వ వచనం. నేను కీలలోనున్న తర్షీసులో పుట్టిన యూదుడును అయితే ఈ పట్టణములో గమేలేయులు పాదముల యొద్ద పెరిగి మన పితరులు ధర్మశాస్త్ర సంబంధమగు నిశ్చయందు శిష్యరికంగా నేను ఉండి అక్కడ పెరిగాను. ఎక్కడ పెరిగాడండి? గమేలేయులు పాదముల యొద్ద ఇదిగో నేను పెరిగాను. వారి చేతి కింద నేను శిష్యరికంగా ఉన్నాను. వారు చూపించేటువంటి సంఘములో ధర్మశాస్త్రం యొక్క ఉపదేశములో నడుచుకునేటువంటి విషయములో నేను ఆసక్తితో ఉన్నాను. వాళ్ళు ఏది చేయమంటే అది చేయటానికి కారణం ఏమై ఉన్నదంటే అంతటి ఆసక్తి ఈయనలో ఉన్నది. వారి శిక్షణ కింద ఉన్నారండి. ఈరోజు మనం గమనించాలి, మనలో ఉండవలసిన ఆసక్తి అది. సేవకుల చేతి కింద సంఘములో మనకున్నది ఏంటి? దేవుడి సన్నిధిలో నేను చేయగలిగినది ఏమున్నది? నేను ఏం చేయాలనేటువంటి విషయంలో ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి నిన్ను ఒకప్పుడు ఒకగానొక సమయంలో ఇదిగో నిన్ను ఒక మంచి సాక్షిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఆయన ఆసక్తి లేని భక్తి ప్రార్థనకి ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు మానుతారో తెలియదు, దేవుడి సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తున్నారో తెలియదు. ఈరోజు మనం గమనించాలి, ఆసక్తి కలిగి ఉండండి. ఈరోజు మనతో చెప్పినటువంటి విషయం ఒకటి, ఇదిగో నీకు ఇచ్చినది తుదమట్టుకు ఆసక్తి కలిగి ఉండాలి. 2, దేవుని వాక్యం చెప్తున్న మాట మంచి విషయములో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే హాని చేసేవాడు ఎవ్వరు లేరు. ఇదిగో రాత్రి వేళ నీ ప్రాణము ఆశ కలిగి నీ ఆత్మ ఆసక్తితో దేవుడి మీద ఉన్నట్లయితే నీ ప్రాణం ఎప్పుడూ నెమ్మది కలిగి ఉంటుంది. చివరిగా ఇక్కడ చెప్తున్న మాట, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆయన సాక్ష్యముగా ఉండటానికి మనము జ్ఞానానుసరముగా ఉండటానికి ఆసక్తితో ఉండాలి. ఆ ఆసక్తి మనకి సంఘములో ఉన్నది. సంఘ సేవకులు ఉపదేశ క్రమములో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే నిన్ను అన్ని విషయములో దేవుడు నిన్ను అత్యాసక్తిగా దేవుడు నిలవబెట్టి గొప్ప సాక్షిగా నిన్ను నిలవబెడతాడు. దేవుడు కృప మీకును మీ కుటుంబాలకు కలుగు చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఈ పూట మీ వాక్యము చేత విని ప్రార్థనలో ఏకీభిస్తున్న వారిని ఇంకనూ నైనా ఆసక్తి గలవారై, ఇంకనూ భయభక్తులు గలవారై, దేవుడు చూపించినటువంటి మాదిరి, దేవుడు నడుచుకోవలసినటువంటి మాదిరి ఇదిగోనైనా సంఘములో సేవకుల కింద ఇదిగో వారి మాటలు విని ప్రభువా ప్రతి ఒక్కరూ ప్రార్థనలో, ఆత్మలో, సంఘములో, సహవాసములో అత్యాసక్తి కలిగి ఒక మంచి పని చేసే విషయంలో ఆసక్తి గలవారై, ఒక విశ్వాస విషయంలో ఆసక్తి గలవారై, ఒక ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగిన వారై, వాక్యమనే ఉపదేశములో ఆసక్తి గలవారై, దేవుని యొక్క పాదముల ఎదుట ఆసక్తి గలవారై రక్షణ పొందుకొని
మునుపటి ఆసక్తి కొందరిలో లేదు. ఇక మీదట పిలిచిన కొత్త దినాల్లో ఎంత ఆసక్తితో పరుగులుగా దేవుని మందిరానికి వచ్చారో వారందరినీ ఆసక్తితో మీ సన్నిధికి నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అత్యాసక్తి భరితులుగా దేవుడు దీవించునుగాక. ఆమేన్.